భారత్లో గతంలో ఎన్నడూ చూడని మార్పులు సంభవిస్తున్నాయన్నారు ప్రధాని మోదీ. భారత ఆకాంక్షలు ఇక ఎంతమాత్రమూ దేశ సరిహద్దులకే పరిమితం కాబోదని చెప్పారు. నెదర్లాండ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆ దేశంలో ఉన్న భారతీయులను ఉద్దేశించి గంటసేపు ప్రసంగించారు. ముఖ్యంగా గత దశాబ్ద కాలం నుంచి మన దేశం శాస్త్ర సాంకేతిక, విద్య, ఐటీ, డిజిటలైజేషన్ రంగాల్లో ఏ రకంగా అభివృద్ధి సాధించిందో వివరించారు. ఇప్పటి భారత యువత హద్దుల్లేని కలలను సాకారం చేసుకోవడానికి నిరంతరం కృషి చేయాలన్నారు. ప్రవాస భారతీయులంతా మాతృభూమి ఉన్నతి కోసం సహకరించాలని పిలుపునిచ్చారు. అనంతరం సెమీకండక్టర్ ఎక్విప్మెంట్ సప్లయర్ అయిన ఏఎస్ఎంఎల్ కంపెనీ ముఖ్య ప్రతినిధులతో భేటీ కోసం ఎల్లువెన్ వెళ్లారు. న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ శుభాకాంక్షలు. ఈ రోజు మనం నెదర్లాండ్స్ లో దెన్హాగ్ సిటీలో ఉన్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్నటి రోజున ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. చాలా మంది ఇండియన్స్ ప్రధానమంత్రి గారిని చూడడం కోసం వేచి ఉన్నారు. ప్రధానమంత్రి గారు నెదర్లాండ్లో ఉండే ఇండియన్స్ని ఉద్దేశించి ఏం మాట్లాడతారో అని మన భారతీయులందరూ చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. దీని గురించి మరింత సమాచారం మీకు తెలియజేస్తాను. నా పేరు నాగరాజ్, ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ కరెస్పాండెంట్ ఫ్రమ్ నెదర్లాండ్స్. రండి, ఇక్కడ రిసెప్షన్ దగ్గర మనం ఎలా ఉందో చూద్దాం. చాలా సెక్యూరిటీ చాలా పకడ్బందీగా ఉంది. దెన్హాగ్ అనేది నెదర్లాండ్స్లో పరిపాలనా రంగానికి సంబంధించిన ప్రత్యేకమైన నగరం. ఇక్కడ చాలామంది బ్యానర్లు చూడొచ్చు మీరు. చాలా భారతీయులు వచ్చేసి ఉన్నారు. ఈ భారతీయులందరితోనూ ప్రధానమంత్రి గారితో జరిగే ఒక మీటింగ్ కోసం చాలామంది ఆసక్తికరంగా తెల్లవారుజామున ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆల్మోస్ట్ 200-300 కిలోమీటర్స్ నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉన్నారు. చూస్తే మీరు ఇటువైపు చూస్తే చాలామంది భారతీయులు ఇంకా క్యూలో అక్కడ సెక్యూరిటీ చెకప్ కూడా చేసుకుంటున్నారు. ఇక్కడ సెక్యూరిటీ లైన్ కూడా చాలా పకడ్బందీగా నడుస్తుంది. చూడండి, మగవాళ్ళందరికీ సెపరేట్ చెకప్ నడుస్తుంది 2-3 లైన్ల ద్వారా. ఇక్కడ మగవాళ్ళని కూడా సెక్యూరిటీ చెకప్ చూడొచ్చు. సో వీళ్ళంతా డచ్ హోటల్కి సంబంధించిన డచ్ సిటిజన్స్, సెక్యూరిటీ స్టాఫ్. సో వెరీ చెకప్ అంతా చూడగా ఉంది. చూడండి, ఇక్కడ ఇండియన్స్ అందరూ ఉన్నారు. అందరినీ చూడొచ్చు మీరు. జై మోడీ. తెలుగు అసోసియేషన్ నెదర్లాండ్స్ టీమ్ మెయిన్ సభ్యులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళని 2 ప్రశ్నలు అడుగుతాం. మోడీ గారు రావడంతో వీళ్ళకి ఎలా అనిపిస్తుంది ఏంటి అని అడుగుతాం. చెప్పండి వాసు గారు, మీకు ఎలా అనిపిస్తుంది ఈ ప్రోగ్రామ్కి రావడం? ఏమనిపిస్తుంది మీకు? అంటే హౌ యు ఆర్ ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉందండి. నెదర్లాండ్స్లో మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని కలవడం, ఆయన చూడటం చాలా ఆనందంగా ఉంది. నెదర్లాండ్స్ ఇండియా మధ్య బంధాలు బలపడడానికి ఇది చాలా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫోరంలో ఇలా అందరినీ కలవటం వల్ల ఆయన మాట్లాడడాన్ని మనం స్వయంగా చూడటం వల్ల మాకెంతో ఒక ప్రివిలేజ్గా భావిస్తున్నాం మేము. థ్యాంక్స్ అండి. ఇక్కడ మనకి శ్యామ్ గారు కూడా ఉన్నారు. శ్యామ్ గారు, చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మోడీ గారిని మీట్ అవుతున్నారు, మోడీ గారిని చూస్తున్నారు. మీరు ఇదివరకు చూసారా మోడీ గారిని? నేను చూడలేదు, మొదటిసారి చూస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. నా పేరు శ్యామ్ సుందర్, నేను ఐండోవెన్ నుంచి. సో మోడీ గారు నెదర్లాండ్స్కి రావడం అనేది మేము చాలా నాళ్ళ నుంచి అనుకుంటున్న ఒక విషయం. సో ఆయన రావడం అందరికీ కూడా ఒక ఉత్తేజం. బేసిక్గా అది మన నెదర్లాండ్స్కి ఇండియాకి మధ్య ఉన్న కొలాబరేషన్, ఇండస్ట్రియల్, ట్రేడ్ అఫైర్స్ ఇవన్నీ మరింతగా బలపరచడానికి, అలాగే ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐస్ని మరింత ఉత్తేజంగా ముందుకు తీసుకెళ్ళడానికి, మనలో ఒక దేశభక్తిని, ఒక కంట్రీ కొలాబరేటివ్ రిలేషన్షిప్ని మనందరిలో స్ఫూర్తిని నింపడానికి మనకున్న ఒక గ్రేటెస్ట్ హీరో ఇండియాలో మోడీ గారు స్ఫూర్తితోనే మనందరం ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాం. ఇది చాలా ఆనందదాయకం. I feel very proud to see तो भरोसा है, मोदी है तो मुमकिन है. जय हिंद, जय भारत. Thank you. भारत माता की जय.
परिवेश बदल गए, लेकिन परिवार के संस्कार नहीं बदले, अपनापन नहीं बदला। आपने डच भाषा को अपनाया, लेकिन अपने पुरखों की भाषा को भी छोड़ा नहीं। हमारे कम्युनिटी रेडियो स्टेशंस यहां बहुत पॉपुलर है, और इन स्टेशंस के माध्यम से भारत का संगीत और संस्कृति भी डच फैमिलीज तक पहुंच रहे हैं। Pratima Singh, how are you feeling about the today's Modi ji speech? I'm really happy. Jan Sena is here. BJP is here. What else do you want? What do you think the feeling is? Ecstatic. Yeah, super. Great. Thank you. Absolutely great. Thanks for arranging all the things, ma'am. I think kudos to the Embassy of India. They've done an awesome job and a big, we are very short-staffed, and it's amazing how our embassy has worked night and day to make this happen. Oh, Thank you very much, Cheers yeah? to them.